సో గైస్ ఈరోజైతే నేనైతే ఏం చేయాలో తెలియక అలాగలా ఫ్రీ ఫైర్లో అలాగలా తిరుగుతూ ఉన్నా ఎమోటలు వేసుకొని అది తిరగట్లేదు అనుకోండి ఏదో ఆలోచిస్తున్నాను. సో నేనైతే ఇప్పుడైతే బియర్ ఆడదాం అనుకున్నా. అందులో నాకు లోన్ బుక్ గుర్తుకొచ్చింది. అప్డేట్ అయిన నుంచి నేను అసలు ఆడలేదు అన్న లోన్ బుక్, అందుకే డౌన్లోడ్ చేసుకున్నా. ఈలోగా నాకు కొన్ని సెట్టింగ్స్ మారిపోతే దాన్ని అయితే కరెక్ట్ చేసుకున్నా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే లోన్ బుక్లో మ్యాచ్ ఎలాగైనా బోయ కొట్టాలన్నమాట. ఈరోజైతే ఇదే టార్గెట్ అనమాట. అంటే బోయ కొట్టడం ఈజీయే, కానీ ఒక వీడియోకి ఏదో ఒక టాపిక్ కావాలి కదా. అందుకే ఆపోనెంట్ ప్లేయర్ చాలా గట్టి ప్లేయర్ అనుకుంటా, ఎందుకంటే అలా రష్కి వచ్చేస్తున్నాడు పైకి. నేను ఎంత సౌండ్ తగ్గించడానిలో నా పక్క వచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది వీడు పెద్ద బాట్ నా కొడుకు అనేసి. వీడినైతే నేను చాలా ఈజీగా అన్నమాట వేస్తా. ఇంక సెకండ్ రౌండ్ ఎలా ఉంటుందో అనేసి నేనైతే చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫైల్ చూసా, వీడు హీరోలిక్ ప్లేయర్, ఒకప్పుడు సిఎస్ వెళ్ళాడు అనమాట. కానీ ఇప్పుడు ఎలా ఉన్న డేట్ అబ్బా అని నేనైతే చూస్తున్నా. ఇక్కడైతే ఎమోటలు వేసుకుని వాటి చుట్టూ తిరుగుతున్నా. ఎందాక నుంచి దాదాపు చాలాసేపు నుంచి అలా చుట్టూ ఎమోటలు వేసుకుని అయితే తిరుగుతున్నా నేను. కానీ వాడు నన్ను అసలు ఏమీ చేయలేదన్న. వాడు నిజంగా ఆఫ్లైన్ అనేసి అయితే నాకైతే అనిపించింది. అందుకే నేను నార్మల్గా వాడి దగ్గర అయితే నిలబడిపోయి అలాగా ఎమోట వేసుకొని. ఈలోగా వాడు చూడండి నేను రికార్డింగ్ ఆఫ్ చేసి ఆన్ చేసాను, అందుకే మీకు జోనాలకు వచ్చింది. అయిపోయాడు. అంటే వాడు సడన్గా ఒకేసారి అలా లేచాడు అన్నమాట, అలా స్కిల్ వేసుకొని. అందుకే వీడియో వాడు ఒకేసారి వెళ్ళిపోయినట్టయితే నేను రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ రౌండ్ కూడా వాడికి ఇచ్చాడన్న. ఇందాక నేను తీయలేదు, ఆటోమేటిక్గా అవే వచ్చాయి. ఎందుకంటే నేను రావడం లేట్ అయింది మ్యాచ్ స్టార్ట్ చేయడం, అందుకే వాడికే ఇచ్చారు ఇందాక కూడా. సో వాడైతే MP40 అయితే పెంచాడు. నాకు MP40 అంటే చాలా ఇష్టమైనది అన్న. ఇప్పుడు చూడండి వాడికి హెడ్లు నార్మల్గా లేవు, అసలుకే బాట్ ప్లేయర్ అందులోన. అర్రే వాడేటన్నా నన్ను చంపించినట్టు ఉన్నాడు. సో వాడినైతే వేసేసి అయ్యలో నా ఫ్రెండ్ అయితే నన్ను చూస్తున్నాడు, అందుకే కొంచెం ఫ్లో ప్లేయర్లో ఆడదామనేసి అయితే స్టిల్ ఇచ్చా అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఎమోట వేసుకొని వెళ్ళిపోదాం అన్న. రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోయింది. వాడికి మాత్రం చాలా గట్టిగానే డ్యామేజ్ పడింది. ఇప్పుడు చూడండి వాడికి ఇది వేస్తే చాలు 50 పడుద్ది, అయిపోతాడు. అదండి చాలా గట్టిగా డ్యామేజ్ పడింది. నేను అప్పుడు వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసా. ఈ రౌండ్లో అయితే నాకు ఇచ్చాడు అనమాట గన్నులు తీసుకోమని. అదే నా ఫ్రెండ్ కాయిన్స్ పంపించేస్తున్నాడు. సో నేనైతే M10 డబుల్ బ్యానర్ అనేసి తీసుకొని పారిపోయామా వాడి మీద రష్ చేద్దామని. అనుకున్నట్టే వాడి మీద రష్ చేద్దామనేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత చూడండి వాడు మళ్ళీరు మరి ఇంకెక్కడా లేడు. నేను చాలాసార్లు వెతికా, వాడు ఇంకెక్కడికనే కనిపించలేదు. నాకు ఇప్పుడు ఏంటి అర్థం కాలేదు అంటే వాడు ఇటుక వేసి వెళ్ళిపోయాడో తెలీదు. వాడు మళ్ళీ ఎమోట వేసా, ఎందుకంటే ఎమోట వేస్తే అలా పీపీ సౌండ్ వస్తుంది కదా పేపది అనేసి నేనైతే వేసా. ఇది పేపర్ ట్రంపెట్ కామెంట్ చేయండి సో ఇక్కడ వాడైతే ఇక్కడే ఉన్నాడు, వాడిని అయితే వేసేసా. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియోలో చెప్పడం మర్చిపోయా. అదే వాడికి ఏమంటుంటే హెడ్ కూడా ఓకే చచ్చిపోయాడు. మీ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చెప్పడం మర్చిపోయా. లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఇలాంటి వీడియోస్ నేను బోల్డ్ అని చేయగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజుకైతే ఎంతే. నేను రోజు వీడియోలు పెడతా. అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి